యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమును సంతోషించుదురు కాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారిలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నది. తాను చెల్లించిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాంతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము జ్ఞాపకం చేసుకొనుడి. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చదని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలీయులకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనములకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకును తిరుగులాడుతుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాత్రులను గద్దించెను, దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యేసేపు దాసునిగా అమ్మబడిను. వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించింది, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతని చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేడిన వాడు అతని విడుదల చేశాడు. ఇష్టప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలం దయచేసెను. తన ప్రజలను పగచేయునట్లను, తన సేవకుల ఎడల కుయుక్తినిగా నడుచునట్లను వారి హృదయములను తిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనుని పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యన వారి సూచక క్రియలను హాము దేశమందు మహత్కార్యములు జరిగించింది. ఆయన అంధకారము పంపి చీకటి కమ్ము చేసింది. వారు ఆయన మాటలు ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆగ్నేయగా దోరీగులు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టింది. వారి ప్రాంతముల ఎందరి వృక్షములను విరగొట్టింది. ఆయన ఆగ్నేయగా పెద్ద జోరీగులను, పెద్ద మిడతలను లెక్కలేని చీడపురుగులను వచ్చాను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేశాను. వారి దేశమందరి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశాను. అక్కడ నుండి
అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాడు. వారి గోత్రములలో నిష్పత్తుల చేత తొట్టిలో వాడు ఎక్కడైనాను లేకపోయాడు. వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టాడు. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించింది. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించాడు. రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగు చేశాడు. వారు మనవి చేయగా ఆయన పూలేలను రప్పించాడు. ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచను. బండను చీల్చగా నీళ్లు ఉడికి వచ్చాను. ఎడారులలో అవి ఏరులై పారాయి. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించింది. వారు తన కట్టలను కైకొన్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్ని జనుల భూములను ఆయన వారికి అప్పగించారు. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొని యెహోవాను స్తుతించారు.